హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. సమ్మర్ వచ్చేసిందంటే కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఒక మంచి టైం అండి. ఈ టైంలో కంపోస్ట్ అనేది చాలా చక్కగా, చాలా ఈజీగా, ఇంకా తొందరగా కూడా ప్రిపేర్ అవుతుంది. నేను ఈ కంపోస్ట్ను తయారు చేసుకొని 30 రోజులు అయిందండి. చూడండి, ఫుల్గా అంతా వేస్తే సగానికి సగం కంపోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కుమ్మరిచ్చి కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఈ కంపోస్ట్ తయారైపోయిందో. ఇదండి తయారైన కంపోస్ట్. ఇది అస్సలు ఎలాంటి స్మెల్ లేదు, వాసన లేదు, పురుగులు లేవు. ఎంత మంచి కంపోస్ట్ తయారైంది చూడండి. దీంట్లో ఏదో ఇవి వేర్లు కూడా వచ్చాయండి. అంటే ప్రాణం ఉంటేనే ఇలాంటివి ఏదైనా మొలకలు లాంటివి వస్తూ ఉంటాయి. మంచి కంపోస్ట్లో ఇలాంటివి వస్తాయండి. ఈ కంపోస్ట్ మనము మొక్కలకు కానీ ఇస్తే చాలా హెల్తీగా వస్తుందండి. మనము సమ్మర్లోనే మనకి తొందరగా ఈ కంపోస్ట్ తయారవుతుంది. ఒక్కోసారి గ్రబ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సరైన పద్ధతిలో మనం కంపోస్ట్ కానీ తయారు చేసుకుంటే ఇలాంటి గ్రబ్స్ లాంటివి రాకుండా ఎంతో హెల్తీగా మనకు కంపోస్ట్ తయారవుతుంది. ఈరోజు వీడియోలో ఇంత మంచి కంపోస్ట్ను మనం ఇంట్లోనే చాలా ఈజీగా, మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాసన లేని, పురుగులు లేని, గ్రబ్స్ లాంటివి రాకుండా ఉండే విధంగా మనము కంపోస్ట్ను చాలా ఈజీగా తయారు చేసుకోవడానికి అవసరమైన వస్తువులను నేను ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, వీటికి నేను వాడిన వస్తువులు ఏంటంటే, ఇప్పుడు మీకు కంపోస్ట్ తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు, మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏ విధంగా వాడుకోవచ్చో నేను చూపిస్తున్నాను. ముందుగా వారం రోజులుగా నేను కలెక్ట్ చేసుకున్న పూజకు వాడేసిన పూలండి, లేదా రాలిపోయిన పువ్వులు, లేదా విడిగిపోయిన పువ్వులు ఏమున్నా కూడా అవన్నీ కూడా మనం ఇలా కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అవి వాడుకోవచ్చు. నెక్స్ట్ అట్ట ముక్కలు తీసుకున్నానండి. కార్డ్బోర్డు అంటారు కదా, మనము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆన్లైన్లో అట్ట ముక్కలు వస్తాయి కదండి, వాటి ప్యాకింగ్ కోసమని వాటి మీద ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్లన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన కంపోస్ట్లో గ్రబ్స్ అనేటివి రాకుండా ఉండాలంటే ఇవి వాడుకోవాలి మనము. ఈ ప్లాస్టర్స్ అన్నీ తీసేసుకొని ఒక్కసారి మనం వాటర్తో తడిపేసామనుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్లాస్టర్తో సహా వేసేయకండి మనం కట్ చేసి, ఎందుకంటే ప్లాస్టిక్ను మనము కంపోస్ట్ యూజ్ చేసేటప్పుడు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇవి టెర్రస్ మీద వచ్చిన ఎండిపోయిన ఆకులు, కొమ్మలండి. మనము టెర్రస్ని చిమ్మినప్పుడు వచ్చిన ఆకులు, కొమ్మలన్నీ కూడా ఒక బ్యాగ్లో మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇలా కంపోస్ట్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు వీటిల్లో కార్బన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. లాస్ట్ ఇది ఇంకా నేను కిచెన్లో కలెక్ట్ చేసుకున్న ఇది కిచెన్ వేస్ట్ అండి. ఇందులో ఆనియన్ పీల్స్, పొటాటో పీల్స్, ఇవి ఫ్రూట్ పీల్స్, ఎగ్ షెల్స్, అరటిపండ్లు తొక్కలు, ఆరెంజ్ పీల్స్, ఒక్కటి కాదండి, మనము కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చినవి, వెల్లుల్లి అన్నీ ఉన్నాయి. ఇందులో వేరుశనగ తొక్కలు కూడా ఉన్నాయండి. ఎండకి ఏమవుతున్నాయంటే ఒక 4-5 రోజులు ఉంటేనే ఇవి బాగా పెళ్ళ ఎండిపోతున్నాయండి. నేను కంపోస్ట్ తయారు చేసుకోవడానికని పక్కన ఉంచితే బాగా ఎండిపోయాయి. ఇంక ఇది వాడేసిన మట్టిని తీసుకున్నానండి. మన దగ్గర కంపోస్ట్ ఉన్న కంపోస్ట్ యూజ్ చేసుకోవచ్చు, వర్మి కంపోస్ట్ లాంటివి, లేదా గొర్రెల ఎరువు, మేకల ఎరువు, పశువుల ఎరువు ఏదున్నా అది తీసుకోవచ్చండి. ఫైనల్గా వేస్ట్ డీకంపోస్ట్ వాటర్ తీసుకున్నాను. మన దగ్గర వేస్ట్ డీకంపోస్ట్ వాటర్ లేకపోతే పుల్లని మజ్జిగ కానీ, బియ్యం కడిగిన నీళ్లు కానీ, ఏది లేకపోతే బెల్లం కొద్దిగా నీళ్ళల్లో కలిపి అదైనా కూడా వాడుకోవచ్చు. ముందుగా మనము ఏదైనా బకెట్ కానీ, లేదా ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది, పెయింట్ బకెట్లు కానీ లేదా ప్లాస్టిక్ బకెట్లు కానీ ఏది ఉంటే అది తీసుకోవాలండి. కింద హోల్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. హోల్స్ ఉన్నప్పుడే మాత్రమే మనకు కంపోస్టింగ్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది బాగా సర్క్యులేట్ అవుతేనే కంపోస్టింగ్ తొందరగా అవుతుంది. సో నేను కింద హోల్స్ అయితే కంపల్సరీ ఉండేటట్లు చూసుకొని దాని మీద ఒక లేయర్గా నేను మట్టిని వేసేస్తున్నానండి. ఇక దీని మీద మనము కార్డ్బోర్డ్ ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలను కంపల్సరీ మనము వీటి మీద వేసుకోవాలండి. కార్డ్బోర్డ్ ముక్కలు మనం వేస్తేనే కంపోస్ట్లో ఎలాంటి పురుగులు రావు. ఎప్పుడైతే కంపోస్ట్ ఎక్కువగా తేమ ఉన్నిందనుకోండి, పురుగులు చేరటము, స్మెల్ రావటము, గ్రబ్స్ లాంటివి రావటం జరుగుతూ ఉంటాయి. సో అవి కంట్రోల్ చేయాలంటే మాత్రం కార్డ్బోర్డ్ ముక్కలు వేసుకోవాలి. లేదా ఏదైనా ఎండిపోయిన ఆకులు, కొమ్మలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి.
ఇక దీని మీద కిచెన్ కంపోస్ట్ వేసుకుంటున్నానండి. నేను ఒక పొరలాగా ఒక పల్చని లేయర్ లాగా వేసుకుంటున్నాను. ఒకసారి మనం డ్రై వేసుకుంటే తర్వాత వెట్టు వేసుకోవాలి. నా దగ్గర అన్ని డ్రైవే ఉన్నాయండి. ఎందుకంటే ఈ సమ్మర్లో ఏమవుతున్నాయంటే 1-2 రోజులు ఉండగానే అన్నీ డ్రైగా అయిపోతున్నాయి కదా. మన దగ్గర వెట్టుగా ఉన్నా కూడా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకుంటే మనకు పొడి కంపోస్ట్ తయారవుతుందండి. ఇంకా నేను దీని మీద వాటర్ని కానీ లేదా మజ్జిగను కానీ లేదా వేస్ట్ డీకంపోస్ట్ వాటర్ని చల్లుతూ పోవాలి. వెట్టుగా ఉంటుంది. పైగా కంపోస్ట్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎర్త్వామ్స్ చల్లగా ఉండాలన్నమాట. ఎండిపోయినట్లు ఉన్నాయనుకోండి అవి చనిపోతాయి. సో మనకు ఎర్త్వామ్స్ కూల్గా ఉండడం కోసం మనం ఇట్లా చల్లుతూ ఉండాలి. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత నేను వేస్ట్ డీకంపోస్ట్ చల్లాను కదండి. ఇంకా నేను టెర్రస్ మీద చిమ్మినప్పుడు వచ్చిన ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎండిపోయినవండి. ఎండిపోవడం వల్ల చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనము ప్లాస్టిక్ అనేటివి లేకుండా చూసుకోవాలండి. మనము కంపోస్టింగ్ చేసుకునేటప్పుడు ఈ టెర్రస్ మీద ఏదైనా కవర్లు లాంటివి వచ్చినప్పుడు అవన్నీ కూడా తీసేసుకొని ఓన్లీ ఆకులు కొమ్మలు మాత్రమే వచ్చేటట్లు చూసుకోవాలండి. 1 ఇంచి లేయర్గా మనం వేసేసుకుంటూ పోవాలన్నమాట. ఆ తర్వాత దీని మీద మళ్ళీ నేను మట్టిని వేసేసుకుంటున్నాను. మట్టిని ఎందుకు వాడుతున్నానంటే బిగినర్స్ ఎవరైనా ఈ వీడియోను చూస్తున్నట్లయితే చాలా ఈజీగా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అని వాళ్ళకు అర్థమవుతుందండి. అందరి దగ్గర కంపోస్ట్ ఉండదు, అందరి దగ్గర ఆవు పేడ ఉండదు కదండి. ఏవి లేకపోయినా మట్టితో కూడా మనం ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అనే దానికి నేను మట్టిని ఉపయోగించి కూడా మనము వీడియోని చేస్తున్నాను. ఇక కిచెన్ కంపోస్ట్ అంతా కూడా వేసేసుకున్నానండి. కిచెన్ కంపోస్ట్తో పాటు ఈ టిష్యూ పేపర్ కూడా వచ్చిందండి. ఈ టిష్యూ పేపర్స్ను మనము కిచెన్లో వాడినప్పుడు వాటిని కూడా మనం ఇలా కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చండి. అదే న్యూస్ పేపర్స్ అయితే దాని మీద ప్రింటింగ్ ఉంటాయి కదా, ఆ ప్రింటింగ్ అనేది కెమికల్తో యూజ్ చేస్తారు ప్రింటింగ్ కోసం. సో వాటిల్ని వాడకుండా ఇలా టిష్యూస్ లాంటి వాటిల్ని మనము వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫైనల్గా దీని మీద ఏం చేస్తున్నానంటే మట్టి వేసి కప్పేస్తున్నానండి. మనం మట్టితో కప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపోస్టింగ్ ప్రాసెస్ లేయర్లుగా వేసుకుంటూ ఇలా ప్రాసెస్ చేసుకుంటూ మట్టిని కప్పుకుంటూ ఉంటే చాలా తొందరగా ప్రాసెస్ అవుతుంది. మట్టిలో కలిసాయి అనుకోండి ఏ వస్తువైనా కూడా డీకంపోజ్ అవుతుంది. అందువల్ల మనం ఒక లేయర్ వేయంగానే దాని మీద మట్టి వేసుకుంటూ పోవాలి. ఇలా ఏ రోజుకి ఆ రోజు మన దగ్గర ఉన్న కిచెన్ కంపోస్టు లేదా టెర్రస్ మీద మనం ఊడ్చినప్పుడు వచ్చిన ఆకులు కొమ్మలు అన్నీ వేసేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఏదైనా ఆకులు కానీ కొమ్మలు కానీ ఏ ఉన్నా కూడా అవి వేసుకుంటూ మళ్ళీ కంపోస్టింగ్ ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎండుటాకులు ఎక్కువగా వాడటం వల్ల మన కంపోస్ట్ అనేది పొడి పొడిగా తయారవటమే కాకుండా ఈ వేపాకులు ఎక్కువగా యూజ్ చేసామనుకోండి మట్టిలో కూడా ఎలాంటి పురుగులు రాకుండా వేరు కుళ్ళు లాంటివి మొక్కలకి రాకుండా ఉంటుందండి. మనకు వేపపిండి బదులు వేపాకు దొరికితే కూడా మనము మట్టిలో వాడుకోవచ్చు. ఇవి ఎంత ఎక్కువగా మనకు దొరికితే అంత ఎక్కువగా వాడుకోండి. మట్టి కూడా చాలా హెల్తీగా కూడా తయారవుతుంది. ఫైనల్గా దీన్ని ఆవు పేడ కానీ లేదా కంపోస్ట్ కానీ ఏదున్నా పర్వాలేదండి దాంతో వేసేసి కప్పేసేయండి. కప్పేయటం వల్ల లోపలికి ఎలాంటి పురుగులు ముఖ్యంగా ఈ దోమలు ఈగలు లాంటివి వెళ్ళి దాంట్లో లార్వాలు గుడ్లు లాంటివి పెట్టేసి అవి అభివృద్ధి చెందుతాయండి. ఇంకా ఎక్కువగా పెరగటానికి ఎక్కువగా అవి ఇంప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మనము గాలి దూరకుండా మనం వీటిని ఇలా కప్పేసుకున్నాం అనుకోండి ఇంకా లోపలికి ఎలాంటి పురుగులు చేరకుండా ఉంటాయి. ఆవు పేడ ఫస్ట్ వేసేసాను. దాని మీద నేను కొద్దిగా వాటర్ చల్లానండి. తర్వాత కంపోస్ట్తో పూర్తిగా క్లోజ్ చేసేసాను. మనం దీన్ని ఇప్పుడు ఇంకా ఎండలో పెట్టకుండా మూత కప్పేసి ఏదైనా నీడ ప్రదేశంలో పెట్టండి. ఒక 10-15 రోజుల తర్వాత దీన్ని బాగా పైకి కిందికి కలిపామనుకోండి ఇంకో 10-15 రోజులకంతా కూడా కంపోస్టింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇక ఈ 100 లీటర్స్ టబ్ను ఏ విధంగా మనము ఫుల్ చేయాలి అనే దానికి ఒక చిన్న ఐడియా కోసం మీకు ఈరోజు చూపిస్తున్నానండి. అంటే మీ దగ్గర కూడా ఇవన్నీ ఉండొచ్చు, కాకపోతే కాస్త ఐడియా కోసం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి అవన్నీ కలెక్ట్ చేసుకోండి. మనకి 100 రూపీస్ టబ్బు నింపటం అంటే కిచెన్లో వచ్చే మన కంపోస్ట్ కానీ వేస్ట్ కానీ మనకు సరిపోదు. సో మనము ఇలా కలెక్ట్ చేసుకోవాలండి. ఇది ఆనియన్ పీల్స్ అండి. ఆనియన్ పీల్స్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నది ఒక బ్యాగ్ ఉంది. ఇంకా ఇవి పొటాటో పీల్స్ అండి. ఇవి కూడా చిప్స్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఇవి చిప్స్ మాత్రం పొటాటో చిప్స్ మాత్రం పచ్చి వాడకూడదండి, ఎండిపోయినవి మాత్రమే యూజ్ చేయండి. ఇక ఇంకో బ్యాగ్ ఇది
వేపాకు ఇంకో బ్యాగ్ ఉందండి. ఇంకా ఇది అట్టపెట్టే ఒకటి ఉంది, ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని దీన్ని కూడా యూస్ చేస్తాను. ఫైనల్గా ఇస్త్రీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న బూడిద బొగ్గు మిశ్రమము ఇది ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగులన్నీ కలిపి ఈ 100 రూపీస్ టబ్లో వేసి ఒక వన్ మంత్ తర్వాత చూడండి ఇలాంటి బంగారం లాంటి కంపోస్ట్ తయారవుతుంది. మనకి ఇలాంటి కంపోస్ట్ కావాలంటే మనం బయట నుంచి తెచ్చుకున్న కంపోస్ట్ కూడా ఇంత మంచి కంపోస్ట్ కాదండి. మనము ఇలా కలెక్ట్ చేసుకుని వాటితో బంగారం లాంటి కంపోస్ట్ను మనము ఎంత ఈజీగా ఖర్చు లేకుండా ఎంత హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలాంటి కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా మనకు కావాలండి. మీ ఇంటి చుట్టుపక్కల కూడా మీకు ఏమేమి లభ్యమవుతున్నాయో ఏవేవి ఉంటాయో ఒకసారి గమనించండి. ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ వాడుకోండి. ఈ సమ్మర్లో మంచి కంపోస్ట్ తయారు చేసుకోండి. ఈ కంపోస్టింగ్ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.